ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన ఎంతోమందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇదే మలద్వారం దగ్గర దురదగా అనిపించటం. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు, కానీ సిగ్గుపడి ఎవరికి చెప్పుకోలేరు, అలాగని భరించలేరు. ఒకవేళ ఈ సమస్య మీకుంటే దీన్ని ఎలా తగ్గించుకోవాలి, అసలు దీనికి దారితీసే కారణాలు ఏమిటి, దానికి సంబంధించిన గృహ చికిత్సలు, అలాగే నివారణ పద్ధతులు, ఆయుర్వేద ఔషధాల వివరాలు, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. మలద్వారం దగ్గర దురదన్నప్పుడు కారణాలు తెలుసుకోవాలి. మరి కారణాలు ఎలా తెలుస్తాయి? ఆయుర్వేదంలో త్రివిధ వ్యూహాలు ఉన్నాయి. దర్శన, స్పర్శన, ప్రశ్నైహి అని. దర్శనం అంటే చూసుకోవటం, అంటే సమస్య ఏమిటి అనేది చూసుకోవాలి. అయితే మలద్వారం దగ్గర ఉండే సమస్య మీరు తెలుసుకోలేరు. దీనికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి. కింద అద్దం పెట్టి పైనుంచి చూసుకోవచ్చు, ఇదొకటి. లేదు, ఏదన్నా ఈ స్మార్ట్ ఫోన్తో ఫోటో తీయచ్చు, ఇలాగా సెల్ఫీలాగా తీసి కూడా చూడవచ్చు. ఏదేమైనా మీరే దీన్ని ముందు దర్శనం అంటే చూసుకోవాలి. అలాగే స్పర్శనం అంటే స్పర్శించి చూసుకోవాలి. 3 ప్రశ్నైహి అంటే ప్రశ్న పరీక్ష, అంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటం ద్వారా ఈ కారణాలు బోధపడతాయి. దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కాబట్టి ఈ మలద్వారం దగ్గర దురద ఉన్నప్పుడు మొట్టమొదట మీరు ఆలోచించాల్సింది, మలద్వారం దగ్గర విపరీతమైనటువంటి దురద అంటే ఓవర్గా ఉంటుందా అనేది అబ్జర్వ్ చేయండి. మామూలుగా ఉండటం కాకుండా ఉన్నటువంటి సడన్గా దురద రావటం అలా ఉంటుందా అబ్జర్వ్ చేయండి. ఉంటే దానికి కారణం ఆంత్రక్రిమి అంటే ఈ పేగుల్లో పురుగులు అయి ఉండొచ్చు, ఇంటెస్టైనల్ వర్మ్స్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మలద్వారం దగ్గర దురదతో పాటు నొప్పి, అలాగే రక్తస్రావం ఇది కూడా ఉన్నాయా అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ నొప్పి, రక్తస్రావం కూడా ఉంటే దురదతో పాటుగా, అప్పుడు ఈ మలద్వారం దగ్గర దురదకి కారణం అరిసెమొలలు అంటే హిమరాయిడ్స్ అంటే పైల్స్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మలద్వారం నుంచి చీము, నెత్తురు, అలాగే మలాలు వీటితో కూడినటువంటి రసి అనేది కారుతూ ఉంటుందా అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ అలాగా చీము, రక్తము, అలాగే వీటి కాంబినేషన్తో ఉండేటువంటి పులికడుగు నీళ్ళు లాంటి కారుతూ ఉండటం ఇవి ఉంటే, అప్పుడు మీ మలద్వారం దగ్గర దురదకి కారణం భగంధరం అయి ఉండొచ్చు, ఫిష్లా ఈ నానో అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మలద్వారం దగ్గర దురదతో పాటుగా అనుబంధ లక్షణంగా చర్మం పైన దద్దురు కూడా కనిపిస్తూ ఉంటుందా అబ్జర్వ్ చేయండి. కేవలం మలద్వారం దగ్గరే కాకుండా ప్యారలల్గా చర్మం పైన కూడా ర్యాష్ అంటే దద్దురు కనిపిస్తుందా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా జరుగుతూ ఉంటే దానికి కారణం ప్రోరైటస్ అయి ఉండొచ్చు, ప్రోరైటస్ యానై. అలాగే ఇక ఆహారపరంగా మీరు మసాలాలు ఇలాంటి బాగా స్పైసీగా ఉండే ఆహారాన్ని తింటూ ఉంటారా, అప్పుడు మీ మలద్వారం దగ్గర దురద వస్తుందా అనేది అబ్జర్వ్ చేయండి. అలాగే వస్తూ ఉంటే ఆహారంతో సంబంధం ఉందని అర్థం, అంటే తీక్ష్ణ పదార్థాల ప్రభావం వల్ల ఈ మలద్వారం దగ్గర దురద వస్తుంది అని అర్థం. అలాగే మరొక విషయం, మీ మనస్తత్వం గురించి ఎలా ఉంటారు? ప్రతి విషయానికి విపరీతంగా ఆందోళన పడుతూ ఉంటారా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగే ఆందోళన పడుతూ ఉన్నప్పుడు మీకు మలద్వారం దగ్గర దురద వస్తూ ఉంటే, ఈ మలద్వారపు దురదకి కారణం ఆందోళన అయి ఉండొచ్చు, యాంగ్జైటీ, న్యూరోసిస్ అయి ఉండొచ్చు. చూసారా? ఇలాగా ముందు ఈ ప్రశ్నలను మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. వాటికి కారణాలు అనేవి, ఈ కారణాలు మీకు తెలుస్తాయి కదా, అవే ఈ మలద్వారం దగ్గర దురదకి కారణాలు అనమాట. వీటికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ వరుసగా వీటిని విశ్లేషించుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది ఆంత్రక్రిమి గురించి, అంటే కడుపులో పేగుల్లో పురుగుల గురించి, ఇంటెస్టైనల్ వర్మ్స్ గురించి. నులి పురుగులు, వీటి తొలి లక్షణం ఏమిటి అంటే మలద్వారం దగ్గర ముఖ్యంగా ఆ చుట్టుపక్కల విపరీతమైన దురదలను కలిగజేయటం. నులి పురుగుల్ని, ఇతర పురుగుల్ని ఆయుర్వేదంలో ఆంత్రక్రిమి అంటాం, అంటే ఇంటెస్టైనల్ వర్మ్స్. వీటి గురించి మీకు అనుమానం వచ్చిందనుకోండి, ఎలా తెలుస్తుంది అవి ఉన్నాయా లేవా అంటే అన్ని సందర్భాలలో చూసుకోవడం కుదరదు ఈ కమోడిటీ వచ్చిన తర్వాత. మరి అప్పుడు ఏమిటి పరిష్కారం అంటే మల పరీక్ష, అంటే స్టూల్ ఎగ్జామినేషన్. దీన్ని చేయిస్తే పురుగులు ఉన్నాయా లేదా వాటి గుడ్లు ఉన్నాయా అని తెలిపోతుంది. ఆంత్రక్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ ఉండే అవకాశం ఉంది కాబట్టి కుటుంబంలో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ ఇలాంటివి తీసుకోవాలి. అలాగే అందరూ పరిశుభ్రత అనేది పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి అంటే ఈ ఆంత్రక్రిములు ఉండి వాటి వల్ల మీకు మలద్వారం దగ్గర దురద వస్తుంటే దీనికి చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి. వేపాకులు ఫ్రెష్గా తీసుకురండి, దంచండి, రసం తీయండి. 2 చెంచాల మోతాదుగా ఈ వేపాకు రసాన్ని తాగుతూ ఉండండి. అయితే ఇది చేదుగా ఉంటుంది కాబట్టి అంతే తేనె కలిపి తాగండి. దీంతో ఈ మలద్వారం దగ్గర ఈ దురదకి కారణం నులిపురుగులు కాబట్టి అవి తగ్గుతాయి. అలాగే ఈ నులిపురుగుల్ని తగ్గించే మరొక మంచి చికిత్స మోదుగ మాడ. దీని నుంచి రసం తీయండి, పిండండి. 2 చెంచాల మోతాదుగా ఈ మోదుగ మాడ రసాన్ని మజ్జిగకి కలిపి 2 పూట తీసుకుంటూ ఉంటే ఆంత్రక్రిములు తగ్గుతాయి. కాబట్టి మలద్వారం దగ్గర దురద తగ్గుతుంది.
మరొక మంచి చికిత్స కంపిల్లం అని ఉంటుంది. ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది. దీన్ని ఒక చిటికెడు తీసుకొని బెల్లం కలిపి తీసుకుంటూ ఉంటే ఈ ప్రోరైటస్ యానై అంటే మలద్వారం దగ్గర దురద తగ్గుతుంది. ఎందుకంటే నులిపురుగులు తగ్గుతాయి కాబట్టి. ఇక నులిపురుగులు తగ్గించే మరొక చికిత్స, గృహ చికిత్స కురసాని వాము, కురసాని అజోవైన్ అంటారు. దీన్ని ఒక పావు చెంచాడు తీసుకోండి, తగినంత బెల్లం కలపండి. ఇలా కలిపి చన్నీళ్లతో రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే ఈ నులిపురుగులు తగ్గుతాయి. మరొక ఈ ఆంత్రక్రిములను తగ్గించే మంచి గృహ చికిత్స దానిమ్మ చెట్టు పట్ట. దీన్ని వలిచి కచ్చాపచ్చాగా దంచి నీళ్ళలో వేసి మరిగించండి. ఈ కషాయాన్ని అరకప్పు మోతాదుగా 2 చెంచాలు నువ్వుల నూనె కలిపి తీసుకుంటూ ఉంటే అప్పుడు ఇంటెస్టైనల్ వర్మ్స్ తగ్గుతాయి. మరొక మంచి పాశుపతాస్త్రం ఈ ఇంటెస్టైనల్ వర్మ్స్కి వాయు విడంగాలు మిరియాలాగా ఉంటాయి. వీటిని తెచ్చుకొని పొడి చేసి పావు చెంచాడు చొప్పున తేనెతో కలపండి, తీసుకోండి. ఇలా రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఈ ఇంటెస్టైనల్ వర్మ్స్ తగ్గుతాయి. దీంతో ప్రోరైటస్ యానై అంటే మలద్వారం దగ్గర దురద తగ్గుతుంది. మరొక యాంత్రక్రిములను సంహరించే చికిత్స, గృహ చికిత్స చండ్ర చెక్క తాలూకు పట్ట, కొడిసెపాల పట్ట, వేప చెట్టు పట్ట, వసకొమ్ములు, సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, అలాగే తెగడ, తెల్ల తెగడ అంట దీని వేళ్ళు అన్నింటినీ సమాన భాగాలు తీసుకోండి. యవకుటంగా అంటే మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా దంచి నిల్వ చేసుకోండి. దీన్ని తడవకి ఒక 10 గ్రాముల మోతాదుగా నీళ్ళకు వేసి మరిగించి కషాయం కాచి 2 పూట్ల దీన్ని వారం పాటు తాగండి. ఎంత మొండి ఆంత్రక్రిములైనా సరే పూర్తిగా తగ్గుతాయి. ఇక దీనికి అవసరం సందర్భాలలో చక్కని ఔషధాలు ఉన్నాయి. క్రిమి ముద్గర రసం, క్రిమి కుటార రసం, విడంగారిష్టం, కుటజారిష్టం, కుటజ ఘనవటి ఇలాంటివి. వీటిని మీ బాడీ టైప్ని బట్టి సజెస్ట్ చేయాల్సి ఉంటుంది తగిన అనుపాన సాపనాలతో. అప్పుడు ఇంటెస్టైనల్ వర్మ్స్ అంటే ఆంత్రక్రిములు తగ్గి ఆ క్రిముల వల్ల వచ్చేటటువంటి మలద్వారపు దురద తగ్గుతుంది. ఇక ఈ మలద్వారపు దురదకి మరొక కారణం అరిసె మొలలు అంటే హిమరాయిడ్స్, పైల్స్. మలద్వారం దగ్గర సిరలు ఉంటాయి కదా, ఈ మలద్వారం దగ్గర ఉండేటటువంటి సిరలు గట్టిపడిపోయి మెలికలు తిరిగిపోయాయి అనుకోండి, అప్పుడు అరిసె మొలల కింద మారతాయి. అంటే టార్చువస్ బ్లడ్ వెజల్స్. ఇవి ఉబ్బి వాచిపోయినప్పుడు అప్పుడు రక్తస్రావం, దురద ఇవి కనిపిస్తూ ఉంటాయి. దీనికి ఇన్ఫ్లమేషన్ అనేది ఒక కారణమైంది అనుకోండి, అప్పుడు జిగురు వంటి మ్యూకస్ మరో కారణం అవుతుంది. అంటే ఎందుకు అక్కడ దురద వస్తుంది అంటే ఇన్ఫ్లమేషన్ ఒక కారణం. అలాగే జిగురు లాంటి మ్యూకస్ స్రవిస్తూ ఉంటుంది. ఆ మ్యూకస్ జిగురులాగా ఉండి అతుక్కునేటప్పుడు దురద వస్తుంది. కాబట్టి ఈ మలద్వారం దగ్గర దురదకి కారణం పైల్స్ అన్నప్పుడు పైల్స్ వల్ల ఎందుకు దురదలు వస్తాయి అంటే ఒకటి వాపు, 2 జిగురులాగా స్రావం కారటం. ఎందుకంటే పైల్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే లోపల పెరుగుతుంది కదా, అంటే ఆ బ్లడ్ వెజల్ గట్టిపడుతుంది. అంటే అప్పుడు మీకు సీలింగ్ అనేది జరగదు. అంటే ఈ మలద్వారపు తాలూకు గోడలు 2 దగ్గరికి రావు. దీంతో కొంత లోపల ఉండేటువంటి మలం లోపల ఉండేటువంటి మ్యూకస్ తప్పించుకొని కిందకి స్రవిస్తూ ఉంటుంది. ఎందుకంటే లాకింగ్ జరగలేదు కాబట్టి దానివల్ల దురద వస్తుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఈ పైల్స్ని తగ్గించేటటువంటి మంచి గృహ చికిత్సలు ఉన్నాయి. వాము, సొంటి సమతూకంగా తీసుకోండి, పొడి చేయండి. దీన్ని 1/2 చెంచాడు మోతాదుగా గ్లాసు మజ్జిగకి కలిపి తాగండి. దీంతో పైల్స్ తగ్గుతాయి కాబట్టి మలద్వారంలో దురద తగ్గుతుంది. మరొక పైల్స్ని తగ్గించే గృహ చికిత్స కరక్కాయలు, ఈ గింజలు తీసేయండి, ముందు పెచ్చుల్ని పొడి చేసుకోండి. ఇప్పుడు దీన్ని కరక్కాయ పెచ్చుల పొడిని పూటకి 1/2 చెంచాడు చొప్పున రెట్టింపు భాగం బెల్లంతో కలిపి 3 పూట్ల కొంతకాలం తీసుకుంటూ ఉంటే పైల్స్ తగ్గుతాయి కాబట్టి మలద్వారంలో దురద తగ్గుతుంది. మరొక మంచి అరిసెమలను తగ్గించే గృహ చికిత్స ఉత్తరేణి గింజలు 2 చెంచాలని పొడి చేయండి. బియ్యం కడుగు నీళ్లతో ఈ పొడిని కలిపి తీసుకుంటూ ఉంటే రక్తస్రావం ఆగుతుంది. అంటే ఈ పైల్స్ నుంచి రక్తం పట్టడం ఆగి దురద తగ్గుతుంది. మరొక గృహ చికిత్స నాగకేశరాల చూర్ణాన్ని 1 చెంచాడు, అలాగే 2 చెంచాల పంచదార, 5 చెంచాల వెన్న అన్నిటినీ కలిపి తీసుకోండి. అరిసెమొలల్లో స్రవించే రక్తస్రావం అవుతుంది, దురద తగ్గుతుంది. ఇక అవసరం సందర్భాల్లో ఈ అరిసెమొలల వల్ల మలద్వారంలో దురద వస్తున్నప్పుడు అరిసెమొలల్ని తగ్గించడానికి మీ తత్వాన్ని బట్టి అరిసె కుటార రసం, కాంకాయన గుట్టిక, సూరణ వటకాలు, అభయారిష్టం ఇలాంటివి ఇంటర్నల్గాను, కాశీసాత్ తైలం లాంటి మందులను ఎక్స్టర్నల్గాను ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మలద్వారంలో దురదకి మరొక కారణం భగంధరం అంటే ఫిస్టులా ఇన్ యానో. మలద్వారం నుంచి చీము, నెత్తురు, మలంతో కూడినటువంటి రసి ఇవి కారుతూ ఉంటే అది ఫిస్టులానా అన్న అనుమానం అనేది అనుమానించాలి. అంటే గుదం దగ్గర ఉండేటువంటి ఈ వ్రణాన్ని భగంధరం అంటాం. ఈ వ్యాధిలో ఆసనం పక్కనే ఒక మార్గం అనేది తయారవుతుంది. దీని నుంచి రసి కారుతూ ఇక రసి వల్ల దురద, అసౌకర్యం ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి.
అయితే ఈ భగంధరంలో పెయిన్ అనేది అంతగా ఉండదు. కాబట్టి పెయిన్ ప్రధాన లక్షణం కాదు, అసౌకర్యం, దురద ఇలాంటివి ప్రధాన లక్షణాలు. ఈ భగంధర వ్యాధికి ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్స ఉంది. క్షారసూత్రం అని ఒక గొప్ప టెక్నిక్. ఈ క్షారసూత్రం అనేటటువంటి చికిత్సా ప్రక్రియ అనేది చాలా ప్రామాణికమైంది. ఈ చికిత్సా విధానంలో ఈ ఔషధాలని లేపనం చేయాల్సి ఉంటుంది. ముందు ఒక నూలు దారానికి, తర్వాత ఈ దారాన్ని మలద్వారం నుంచి ఫిస్టులా మార్గం లోపలికి పంపించి బయట నుంచి ముడివేయాల్సి ఉంటుంది. దారం లోపల నుంచి కోసుకుంటూ గాయాన్ని తిరిగి వెనక నుంచి మాన్పుతూ బయటకు వచ్చేస్తుంది. ఈ విధానమే కాదు, వ్యాధి ప్రారంభావస్థలో రూపణ ఔషధాలు చక్కని ఉన్నాయి ఆయుర్వేదంలో. వీటిని ప్రయోగించి కూడా ఈ ఫిస్టులా నానో అంటే ఈ భగంధరం వ్యాధిని తగ్గించవచ్చు. అవసరమైతే యోగరాజ గుగ్గులు, 27 గుగ్గులు, లక్ష్మీ విలాసరసం నారదీయ, కైశ్వర గుగ్గులు, కాంచనార గుగ్గులు, మహాశంఖవటి, నిర్గుండీ తైలం, పునర్నవాది తైలం, బృహత్ పూర్ణ చంద్రోదయ రసం, త్రిఫల గుగ్గులు ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తే అప్పుడు ఈ భగంధరం వ్యాధి అంటే ఫిస్టులా నానో అనేది మెడికల్గా కూడా తగ్గుతుంది. అవసరమైన సందర్భాల్లో జ్యోతిష్మ తైలం, అలాగే లాంగల్యాది తైలం, అలాగే వజ్రక తైలం, అలాగే నింబ తైలం, కరవీర తైలం, అలాగే కోశోతకాది తైలం, అలాగే జాత్యా తైలం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ మలద్వారంలో దురదకి మరొక కారణం గుదకండు అంటే ప్రోరైటస్ యానై. కొంతమందికి మలద్వారం దగ్గర విపరీతమైన దురద ఉంటూ ఉంటుంది. స్పష్టమైన కారణం ఏది కనిపించదు. ఇలా స్పష్టమైన కారణం లేకపోతే ప్రోరైటస్ యానై అంటాం. ఆయుర్వేదంలో వివరించిన గుదకండు అనే వ్యాధి లక్షణాలు సరిగ్గా దీంతో సరిపోతాయి. మలద్వారం సమీపంలో ఉండేటువంటి చర్మం వాచిపోయి తడిగా ఎర్రగా నొప్పిగా తయారవుతూ ఉంటుంది దీంతో. అప్పుడు ఒక్కోసారి ఇదే కాదు, యాంటీబయాటిక్స్ని దీర్ఘకాలం పాటు వాడిన సందర్భాల్లో కూడా ఇదే లక్షణం కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకు? యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయంటే శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియాను కూడా అంతమొందిస్తాయి. దీంతో దాని శత్రువు అంటే ఫంగస్ పెరిగిపోతుంది. కాబట్టి మలద్వారం దగ్గర దురద తయారవుతుంది. ఇలాగే స్టీరాయిడ్స్ పైపోతగా కొంతకాలం వాడిన వాళ్ళలో కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్టోరీ కొంత డిఫరెంట్గా ఉంటుంది. స్టీరాయిడ్ తాత్కాలికంగా దురదలు తగ్గిస్తాయి, కానీ దీర్ఘకాలం పాటు వీటిని వాడారనుకోండి అప్పుడు చర్మం పల్చగా మారుతుంది. దీంతో దురద అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ వ్యాధిలో స్థానిక పరిశుభ్రతను పాటించడం చాలా అవసరం. అలాగని మరీ శక్తివంతమైన సబ్బుల్ని, క్లోరిన్ కలిపిన నీళ్ళని అదే పనిగా వాడటం కూడా మంచిది కాదు. లోదుస్తుల్ని బాగా వదులుగా ధరిస్తూ ఉండాలి. బాగా గాలి ఆడేలా చూసుకోవాలి. దీనికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఈ ప్రోరైటస్ యానై ఉన్నప్పుడు చాలామంది మలద్వారం దగ్గర దురద ఉన్నప్పుడు అదేదో ఇన్ఫెక్షనే అనుకుంటారు. కాబట్టి ఇక సబ్బుతో విపరీతంగా రుద్దుకుంటూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. దీనివల్ల చర్మం తన సహజమైన మార్ధత్వాన్ని కోల్పోతుంది. సబ్బు లోపల రసాయనాలు ఉంటాయి కదా, వీటితో చర్మం మరింత ఇరిటేట్ అవుతుంది. కాబట్టి చర్మాన్ని శుభ్రం చేసుకోవడానికి సాధారణమైన నీళ్ళు సరిపోతాయి. ఇక ఒకవేళ మీరు టాయిలెట్ పేపర్ వాడుతుంటే ఏ రంగు ఎలాంటి వాసన లేని సాధారణమైన పేపర్ను వాడటం అనేది అవసరం. మలద్వారాన్ని నీళ్లతో శుభ్రపరచుకున్న తర్వాత ఒక నూలు గుడ్డతో తడి లేకుండా అద్దాలి, రుద్దుకోకూడదు, బ్లాట్ చేయాలి. అలాగే గాలి ధారాళంగా ఆడేలాగా, చెమట ఆరిపోయేలాగా లోదుస్తుల్ని వదులుగా ధరించాలి. ఇది చాలా ముఖ్యం. అలాగే కూర్చునే విషయం కూడా ఏకదాటిగా కూర్చొని పని చేయకండి. అలాగే ప్రయాణాలు కూడా చేయకండి. అంటే ప్రతి గంటకి ఒక 5 నిమిషాలు గ్యాప్ తీసుకొని అటు ఇటు నడుస్తూ ఉండాలి. అలాగే ఒబేసిటీ కూడా ఒక కారణమే. స్థూలకాయలలో చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి ఈ మలద్వారంలో దురద వస్తూ ఉంటుంది. కాబట్టి అధిక బరువును తగ్గించుకోవాలి. మల నిర్వహణ సజావుగా జరిగేలా చూసుకోవడం చాలా ముఖ్యం. సమృద్ధిగా నీళ్లు తాగాలి, మసాలాలు తగ్గించాలి, పీచు పదార్థాలను కాస్త ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. దీంతో మోషన్ ఫ్రీ అయ్యి మలద్వారంలో దురద తగ్గుతుంది. అవసరమైతే లఘుస్వత శేఖర రసం ఇలాంటివి ఇంటర్నల్ గాను, మహామరిచ తైలం లాంటి వాటిని ఎక్స్టర్నల్ గాను వాడాల్సి ఉంటుంది. ఇక ఈ మలద్వారంలో దురదకి మరో కారణం తీక్ష్ణ పదార్థాల ప్రభావం. మసాలాలు, కారపు రుచులు ఇవి నోట్లో ఏ విధంగా మంటను కలగజేస్తాయో అదే రకంగా మలద్వారాన్ని చుట్టూ ఉండేటువంటి పొరలను కూడా ఇరిటేట్ చేస్తాయి. దీంతో దురద వస్తుంది. ఆవకాయ తిన్నా, కోడి మాంసం తిన్నా, బిర్యానీలు తిన్నా వీటిలలో మసాలా దట్టిస్తారు. కాబట్టి వీటితో చాలామందికి సమస్య అనేది వస్తూ ఉంటుంది. మలద్వారం దగ్గర దురద వస్తున్నప్పుడు ముందుగా మీ ఆహారాన్ని సరి చేసుకోండి. అంటే వేపుడు కూరలు, నూనె పదార్థాలు, కారము, మసాలాలు వీటన్నిటిని తగ్గించి సాత్విక ఆహారం తీసుకొని చూడండి, దురద తగ్గుతుంది. ఇక ఈ మలద్వారంలో దురదకి మరో కారణం ఆందోళన అంటే యాంగ్జైటీ. ప్రతి చిన్న విషయానికి ఎక్కువ హైరాణ పడే వాళ్ళల్లో దురదలు అనేవి ఎక్కువగానే వస్తూ ఉంటాయి. ఎందుకు ఇలాగా? చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. ఫోన్ మాట్లాడుతూ అవతల వాళ్ళని ఫోన్లో తిడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే గీరుకోవటం మొదలు పెడతారు. ఇదేమిటి? ఆందోళనగా టెన్షన్గా ఉన్నప్పుడు దురద ఎందుకు వస్తుంది?
అంటే దీనికి ఒక రీజనింగ్ ఉంది. మనిషి శైశవ దశలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే చర్మం అలాగే నాడీ వ్యవస్థ అంటే నరాలకు సంబంధించిన వ్యవస్థ ఒకే పొర నుంచి తయారవుతాయి. అంటే స్కిన్ను అలాగే నర్వస్ సిస్టమ్ రెండు కూడా ఒక పొర నుంచే తయారవుతాయి. కాబట్టి ఇక్కడ లాజిక్ ఏంటంటే నరాలు స్పందించినప్పుడల్లా చర్మం కూడా ప్రతిస్పందిస్తూ ఉంటుంది, చర్మం స్పందించినప్పుడల్లా నరాలు ప్రతిస్పందిస్తూ ఉంటాయి. కాబట్టి చాలామందిలో చాలా రకాలైనటువంటి చర్మ వ్యాధులు మానసిక ఆందోళనతో ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి టెన్షన్ పడ్డప్పుడు సోరియాసిస్, దురదలు ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకు కారణం అంటే ఇదే కారణం. దీని ఆయుర్వేదం ఘృతపాత్ర న్యాయం అంటుంది. అంటే నెయ్యి గిన్నె ఒకదాని వల్ల మరొకటి వేడెక్కే విధంగా మనసు శరీరం పరస్పర ప్రభావంతో వ్యాధిగ్రస్తం అవుతాయి అని ఈ ఘృతపాత్ర న్యాయం చెబుతుంది. కాబట్టి ఈ తరహా సమస్యలు ఉన్నప్పుడు కేవలం శరీరానికే కాదు మనసుకి కూడా చికిత్స చేస్తాం. మనసుని సరిచేయడానికి జ్యోతిష్మతి, వచ, తగరం, అశ్వగంధ ఇలాంటి మూలికలతో పాటు జపం, ఆశ్వాసనం, ధ్యానం ఇవన్నీ అద్రవభూత చికిత్సలు, వీటిని కూడా చేయించాల్సి ఉంటుంది. ఈ మానసిక సమస్యలు ఉన్నప్పుడు దానివల్ల మలద్వారంలో దురద వస్తున్నప్పుడు అశ్వగంధ అంటే ఈ పెన్నేరు చూర్ణాన్ని ఒక పూటకి 6 చెంచాడు చొప్పున 2 పూట్ల పాలతో కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇలాంటిదే మరొక గృహ చికిత్స. ఒక భాగం వస, 2 భాగాలు చెంగలోకోష్టు, 3 భాగాలు కురసాని వాము, ఒక్కొక్క దాన్ని విడివిడిగా పొడి చేసి అన్నిటినీ ఒకటిగా కలిపి నిల్వ చేసుకోవాలి. దీన్ని పూటకి 6 చెంచాడు చొప్పున 2 పూట్ల నెయ్యి తేనె కలిపి తీసుకుంటూ ఉంటే యాంగ్జైటీ న్యూరోసిస్ తగ్గి మలద్వారంలో దురద తగ్గుతుంది. మరొక గృహ చికిత్స. సరస్వతి ఆకు, అతి మధురం, ఉసిరి పండ్ల పెచ్చులు అన్నీ సమానంగా తీసుకొని పొడి చేసి పూటకి 6 చెంచాడు మోతాదుగా నీళ్లతో కానీ తేనెతో కానీ 2 పూట్ల తీసుకుంటూ ఉంటే యాంగ్జైటీ తగ్గి దానివల్ల వచ్చే మలద్వారపు దురద తగ్గుతుంది. అవసరమైన సందర్భాల్లో అశ్వగంధారిష్టం, బ్రాహ్మీవటి, సర్పగంధ ఘనవటి, సోసేక రసం, సరస్వతీ లేహ్యం, మానస మిత్ర వటకం, నారసింహ ఘృతం, బ్రాహ్మీ ఘృతం, గోరోచనాది గుటిక, కళ్యాణక ఘృతం, క్షీరబల తైలం, సర్పగంధ చూర్ణం, స్వర్ణముక్తాది గుటిక ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు యాంగ్జైటీ న్యూరోసిస్ తగ్గి ఈ మలద్వారంలో దురద దక్కుతుంది. అవసరమైతే బ్రాహ్మీ తైలం ఇలాంటి వాటితోటి అభ్యంగనం అలాగే ఈ పంచకర్మ చికిత్సలు కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. చూసారా, ఇలాగా మీకు ఈ మలద్వారంలో దురద ఉన్నప్పుడు సిగ్గుపడకండి, దానికి దారితీసే కారణాలని ముందు విశ్లేషించుకోండి, దానికి అనుగుణంగా జాగ్రత్తలు అలాగే నివారణ పద్ధతులు తీసుకుంటే అప్పుడు ఈ సమస్య తగ్గుతుంది. అవసరమైన సందర్భాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నామని గృహ చికిత్సలు, ఒకసారి ఈ సమస్య గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది. అలాంటప్పుడు మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు, పంచకర్మ చికిత్సలు వీటిని సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. చూసారా, ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఇంకా చెప్పాలంటే వీలు చేసుకొని మరీ ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీటిలో సమాచారం మీకు ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే అప్పుడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద ఎరుపు రంగులో సబ్స్క్రైబ్ అని ఒక బటన్ లాంటిది ఉంటుంది చూసారా, దాన్ని క్లిక్ కొడితే ఈ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఏమిటి దీనివల్ల ఉపయోగం అంటే ప్రతిసారి ఈ ఛానల్లోకి వచ్చి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు ఇంటిమేషన్ అందుతూ ఉంటుంది, అప్పుడు మీరు ఆ వీడియోని చూడొచ్చు. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ ఉంటుంది చూసారా, దీన్ని వీరంత ఎక్కువ మందితో షేర్ చేసుకోండి. అంటే మీ ఫ్రెండ్స్తో, మీ బంధుమిత్రులతో, మీ స్నేహితులతో, మీ శ్రేయోభిలాషులతో ఇలాగా అందరికీ దీని తాలూకు లింక్ని మీ వంతు ప్రయత్నం కింద మీరు పంపితే ఇది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు. వర్ధిల్లుతూ జీవించండి. శుభం.